హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈరోజు నేను బాక్ సినిమా గురించి మాట్లాడదాను మీ ముందుకు వచ్చాను. ఈ బాక్ సినిమా హీరో డైరెక్టర్ ఎవరో కాదు, సుందర్ సి. ప్రీవియస్గా 3 వండర్ఫుల్ హర్రర్ పిక్చర్స్ తీసిన డైరెక్టరే ఈ సుందర్ సి. సుందర్ సి డైరెక్టర్ ఎవరో కాదండి, మన సీనియర్ హీరోయిన్ ఖుష్బు వాళ్ళ హస్బెండే. అయితే మన తెలుగు ఆడియన్స్కి అంతగా తెలియకపోవచ్చు, బట్ తమిళ ఆడియన్స్కి బాగా తెలుసు. సో సుందర్ సి గారు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచి సస్పెన్స్గా ఇంట్రెస్టింగ్గా ఉండేలా సినిమా తెస్తారు అనమాట. అయితే హర్రర్ పిక్చర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా తీసిన 3 సినిమాలు చూసినా సరే మీకు అర్థమైంది. అయితే ప్రీవియస్గా తీసిన మూవీస్ చూసినట్లయితే చంద్రకళ, కళావతి, అలాగే అంతఃపురం, ఇప్పుడేమో బాక్. ఇవి తెలుగులో మూవీస్. సేమ్ 3 పార్ట్స్ తమిళ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ బాక్ సినిమా ఎలా ఉందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్స్ రాశి కన్నా తమన్నా. సో తమన్నా అయితే క్యారెక్టర్ ఎరగదీసింది. యాక్టింగ్ అయితే తమన్నా యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రాశి కన్నా యాక్టింగ్ కూడా పర్వాలేదు. ఈ సినిమాలో హర్రర్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు, కామెడీ పరంగా కామెడీ ఉంది, అలాగే ఒక సిస్టర్ ఎమోషన్ ఉంది, సో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సినిమా స్టోరీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో కోవేసర్ల, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది. కామెడీ అయితే ఇప్పటిదాకా సినిమా చూడడం వాళ్ళు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా మీరు సినిమా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. సో సినిమా అయితే టోటల్గా చూసినట్లయితే హర్రర్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 3.3/5. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.